ప్రతి ఉదయం మీ మనస్సు ఏ స్థితిలో ఉంటుందో ఆ రోజంతా అదే స్థితి నుంచి ఆకారం తీసుకుంటుంది. సుబ్బా, మొదటి కొన్ని నిమిషాల్లో మీరు వినే మాటలు అవే మీ అంతర్ముఖంలో రోజు టోన్ను సెట్ చేస్తాయి. ఈ వీడియోలో మీరు కేవలం అఫర్మేషన్లు వినరు, కానీ మీరు అర్థం చేసుకుంటారు గ్రాటిట్యూడ్ను ఉదయం ఎలా ఉపయోగించాలో. తద్వారా మీ మనస్సు శాంతంగా ఉంటుంది, నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి, మరియు రోజంతా సహజంగా అలైన్డ్గా అనిపిస్తుంది. ఇది ఏదో తొందరపాటు లేదా ఓవర్ ప్రామిస్ కాదు. ఇది ఒక సింపుల్, ప్రాక్టికల్ మార్నింగ్ ప్రాక్టీస్. ఇది మీ ఇన్నర్ స్టేట్ను నెమ్మదిగా బలోపేతం చేస్తుంది. గ్రాటిట్యూడ్ యొక్క సైకాలజీ. గ్రాటిట్యూడ్ కేవలం ఒక పాజిటివ్ హ్యాబిట్ మాత్రమే కాదు, ఇది మీ బ్రెయిన్కు ఒక సేఫ్టీ సిగ్నల్. మీరు ధన్యవాదాల భావనలోకి వచ్చినప్పుడు మైండ్ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ నుంచి బయటకి వచ్చి నర్వస్ సిస్టమ్ నెమ్మదిగా పనిచేయడం మొదలవుతుంది. సైకాలజీ చెబుతుంది, గ్రాటిట్యూడ్ ఫోకస్ను సమస్యల నుంచి తప్పించి సొల్యూషన్లు మరియు స్టెబిలిటీ వైపు తీసుకువెళ్తుంది. అందుకే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసేవారు ఎక్కువ గ్రౌండెడ్, బ్యాలెన్స్డ్ మరియు ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారు. గ్రాటిట్యూడ్ యొక్క స్పిరిచువల్ లాజిక్. స్పిరిచువల్ లెవెల్లో గ్రాటిట్యూడ్ అంటే మీరు జీవితాన్ని రెసిస్టెన్స్ లేకుండా అంగీకరిస్తున్నారు. మీరు ధన్యవాదాలు చెప్పినప్పుడు యూనివర్స్కు మీరు ఇప్పటికీ కనెక్టెడ్ మరియు సపోర్టెడ్ అని సిగ్నల్ ఇస్తున్నారు. యూనివర్స్ మీరు అంతర్గతంగా ఉండే స్టేట్ను విస్తరిస్తుంది. అందుకే గ్రాటిట్యూడ్ ఏదో మాంగ్ కాదు, ఇది ఒక అలైన్మెంట్, మరియు అలైన్మెంట్లో విషయాలు బలవంతం లేకుండా జరగడం మొదలవుతాయి. మార్నింగ్ మైండ్ ఎందుకు పవర్ఫుల్? ఉదయం సమయం మీ సబ్కాన్షియస్ మైండ్కు అత్యంత రిసెప్టివ్. రాత్రి నిద్ర తర్వాత మీ మనసు ఫ్రెష్ మరియు ఖాళీగా ఉంటుంది, మరియు మీరు ఉదయం ఏ మాటలు, ఆలోచనలు లేదా భావనలు అబ్జర్వ్ చేస్తారో అవి రోజంతా మీ అంతర్గత డైలాగ్ మరియు వైబ్రేషన్ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఉదయం గ్రాటిట్యూడ్ అఫర్మేషన్లు వినడం అంత ప్రభావవంతం. ఇది కేవలం మోటివేషన్ ఇవ్వదు, కానీ మీ సబ్కాన్షియస్లో ఒక కొత్త అలైన్డ్ స్టేట్ను సృష్టిస్తుంది. ఇది మీ రోజంతా యాక్షన్లు మరియు రియాక్షన్లను పాజిటివ్గా షేప్ చేస్తుంది. వై ఓన్లీ 11 అఫర్మేషన్లు? మేము కేవలం 11 అఫర్మేషన్లు మాత్రమే ఎంచుకున్నాము, ఎందుకంటే సైకాలజీ చెబుతుంది హ్యూమన్ మైండ్ షార్ట్ సీక్వెన్స్లను మాత్రమే ఎఫెక్టివ్గా అబ్జార్బ్ చేస్తుంది. చాలా పొడవైన లిస్ట్ ఇస్తే మైండ్ ఓవర్లోడ్ అవుతుంది, ఫోకస్ తగ్గుతుంది. 11 అఫర్మేషన్లు అంటే ప్రతి లైన్లో ఎనర్జీ మరియు ఫీలింగ్ డీప్గా ఎంబెడ్ అవుతాయి, మరియు దీన్ని 3 సార్లు రిపీట్ చేస్తే సబ్కాన్షియస్లో ఇది ఎఫర్ట్లెస్గా సెటిల్ అవుతుంది, మరియు మీరు ప్రతి ఉదయం సహజంగా అలైన్డ్ మరియు కామ్గా ఫీల్ అవుతారు. హౌ టు లిసన్. మీరు ఈ అఫర్మేషన్లు వినేటప్పుడు మీ శరీరాన్ని సౌకర్యవంతమైన స్థితిలో ఉంచండి. కళ్ళు మూసుకోండి, శ్వాసలపై దృష్టి పెట్టండి, మరియు ఏదైనా టెన్షన్ను వదిలేయండి. ఏమీ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం వింటూ ఉండండి. గుర్తుంచుకోండి, ఈ ప్రాక్టీస్ గుర్తు చేసుకోవడం కోసం కాదు, కానీ దీన్ని ఫీల్ చేయడం మరియు మీ ఇన్నర్ స్టేట్తో కనెక్ట్ అవ్వడం కోసం. మీరు సాఫ్ట్గా మరియు కామ్గా వింటున్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ దీన్ని పూర్తిగా అబ్జార్బ్ చేస్తుంది, మరియు రోజంతా మీ వైబ్రేషన్ను అప్లిఫ్ట్ చేస్తుంది. అఫర్మేషన్ 1, లైఫ్ అండ్ బ్రెత్. మొదటి అఫర్మేషన్ ఇలా మొదలవుతుంది: నేను నా జీవితం మరియు ప్రతి శ్వాసకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సింపుల్ వాక్యం మీ మైండ్ మరియు బాడీని ప్రెజెంట్ మూమెంట్లోకి తీసుకువస్తుంది. మీ శ్వాస, మీ జీవితం, ఇదంతా ఇప్పటికే ఒక బ్లెస్సింగ్. ఈ ఎక్నాలెడ్జ్మెంట్తో మీ నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, మరియు సబ్కాన్షియస్ మీ డైలీ పర్సెప్షన్ను అబండెన్స్ మరియు పాజిటివిటీతో అలైన్ చేస్తుంది. అఫర్మేషన్ 2, సేఫ్టీ అండ్ సపోర్ట్. రెండవ అఫర్మేషన్: నేను ఈరోజు సురక్షితంగా ఉన్నాను, మరియు యూనివర్స్ సపోర్ట్ నాకు ఎప్పుడూ లభిస్తుంది. ఈ వాక్యాన్ని నెమ్మదిగా ఫీల్ చేయండి. మీరు దీన్ని చెబుతున్నప్పుడు మీ మైండ్ మరియు బాడీ సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ ఫ్రీక్వెన్సీలోకి షిఫ్ట్ అవుతాయి. వేన్ డయర్ చెప్పేవారు, మీరు ఇన్నర్ సేఫ్టీని ఫీల్ అయినప్పుడు సబ్కాన్షియస్ ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ డెసిషన్స్ తీసుకోవడం మొదలుపెడుతుంది, మరియు యాంగ్జైటీ తగ్గుతుంది. అఫర్మేషన్ 3, బాడీ గ్రాటిట్యూడ్. మూడవ అఫర్మేషన్: నా శరీరానికి నేను ఆభారవంతుడిని, ఇది నన్ను ప్రతిరోజూ క్యారీ చేస్తుంది మరియు పనిచేస్తుంది. మీ బాడీ అవేర్నెస్ను పెంచుతుంది. మనం తరచూ మన శరీరం యొక్క ఎనర్జీ మరియు సపోర్ట్ను ఇగ్నోర్ చేస్తాము. గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా మీ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది, మరియు రోజంతా మీ యాక్షన్లు సహజంగా అలైన్ మరియు స్మూత్ ఫ్లోలో ఉంటాయి. అఫర్మేషన్ ఫర్ మైండ్ కామ్నెస్. 4వ అఫర్మేషన్: నా మనస్సు శాంతంగా, స్పష్టంగా మరియు ఫోకస్డ్గా ఉంది. ఈ అఫర్మేషన్ను నెమ్మదిగా రిపీట్ చేస్తూ ఫీల్ చేయండి. మీ థాట్స్ ఆర్గనైజ్డ్ అవుతున్నాయని, అనవసర టెన్షన్ దూరమవుతుందని. వేన్ డయర్ చెప్పేవారు,
కామ్ మైండ్ మాత్రమే క్రియేటివ్ మరియు అలైన్డ్ డెసిషన్లు తీసుకోవడంలో సహాయపడుతుంది. మీ మనస్సు శాంతంగా ఉన్నప్పుడు సబ్కాన్షియస్ సులభంగా పాజిటివ్ వైబ్రేషన్లను అబ్జార్బ్ చేస్తుంది మరియు రోజంతా మీ ఫోకస్ బలంగా ఉంటుంది. అఫర్మేషన్ 5 ఆపర్చునిటీస్. 5వ అఫర్మేషన్, ఈరోజు నాకు సరైన అవకాశాలు మరియు మార్గాలు లభిస్తున్నాయి. ఈ వాక్యాన్ని ఫీల్ చేస్తూ మీ రోజుకు ఓపెన్నెస్ మరియు ట్రస్ట్ భావనను రేకెత్తించండి. గ్రాటిట్యూడ్ మరియు అవేర్నెస్తో ఈ అఫర్మేషన్ మీ సబ్కాన్షియస్కు సిగ్నల్ ఇస్తుంది, యూనివర్స్ మీకు అలైన్డ్ ఆపర్చునిటీలను సిద్ధం చేస్తుందని. మీరు దీన్ని కామ్ మరియు బిలీవ్తో చెబుతున్నప్పుడు చిన్న చిన్న సింక్రొనిసిటీలు మరియు ఛాన్సులకు కూడా అలర్ట్ మరియు రిసెప్టివ్ అవుతారు. అఫర్మేషన్ 6 సెల్ఫ్ వర్త్. 6వ అఫర్మేషన్, నేను నా స్వంతంగా యోగ్యుడిని మరియు సమర్థుడిని. ఈ వాక్యాన్ని ఫీల్ చేస్తున్నప్పుడు గమనించండి, మీ లోపల సెల్ఫ్ డౌట్ లేదా ఇన్సెక్యూరిటీ నెమ్మదిగా డిజాల్వ్ అవుతున్నాయని. వేన్ డయర్ చెప్పేవారు, సెల్ఫ్ వర్త్ యొక్క బలమైన భావన మీ సబ్కాన్షియస్ను పాజిటివ్ అవుట్కమ్లను అట్రాక్ట్ చేయడంలో సమర్థవంతం చేస్తుంది. మీరు మిమ్మల్ని సమర్థులుగా భావించినప్పుడు యూనివర్స్ మీ ఇన్నర్ వైబ్రేషన్ ప్రకారం మంచి ఆపర్చునిటీలు మరియు సపోర్టివ్ ఎక్స్పీరియన్సులను పంపుతుంది. అఫర్మేషన్ 7 ట్రస్ట్ ఇన్ యూనివర్స్. 7వ అఫర్మేషన్, నేను యూనివర్స్పై విశ్వాసముంచుతున్నాను మరియు దాని గైడెన్స్ను అంగీకరిస్తున్నాను. ఈ అఫర్మేషన్ను రిపీట్ చేస్తున్నప్పుడు మీ హృదయంలో విశ్వాసం మరియు సరెండర్ భావనను సృష్టించండి. ఇది సబ్కాన్షియస్కు సిగ్నల్ ఇస్తుంది, మీరు కంట్రోల్ వదిలేసి అలైన్డ్ యాక్షన్కు ఓపెన్గా ఉన్నారని. విశ్వాసం మరియు సరెండర్ మీ థాట్స్ మరియు ఇమోషన్లలో ఇంటిగ్రేట్ అయినప్పుడు యూనివర్స్ సులభంగా మీకు సరైన సర్కమ్స్టాన్స్లను అరేంజ్ చేస్తుంది, ఏ టెన్షన్ లేదా స్ట్రగుల్ లేకుండా. అఫర్మేషన్ 8 రిలేషన్షిప్స్. 8వ అఫర్మేషన్, నా రిలేషన్షిప్స్ ఆరోగ్యకరమైనవి, సమతుల్యమైనవి మరియు సపోర్టివ్. ఈ వాక్యాన్ని నెమ్మదిగా ఫీల్ చేయండి మరియు మీ హృదయంలో పాజిటివిటీని తీసుకురండి. మన క్లోజ్ రిలేషన్షిప్స్ మన ఎనర్జీ మరియు వైబ్రేషన్పై పెద్ద ప్రభావం చూపుతాయి. మీరు గ్రాటిట్యూడ్ మరియు అప్రిసియేషన్తో మీ రిలేషన్షిప్స్ను ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు సబ్కాన్షియస్ వాటిని మరింత బలోపేతం చేస్తుంది మరియు యూనివర్స్ కూడా పాజిటివ్ కనెక్షన్లను మీకు అట్రాక్ట్ చేస్తుంది. అఫర్మేషన్ 9 వర్క్ అండ్ గ్రోత్. 9వ అఫర్మేషన్, నా పని మరియు ప్రయత్నాలు నన్ను ప్రతిరోజూ గ్రో చేయడంలో సహాయపడుతున్నాయి. ఈ అఫర్మేషన్ను ఫీల్ చేస్తున్నప్పుడు మీ కెరియర్ లేదా డైలీ టాస్కులకు ఇన్నర్ సాటిస్ఫాక్షన్ మరియు పర్పస్ భావనను రేకెత్తించండి. వేన్ డయర్ చెప్పేవారు, మన పనిలో గ్రోత్ మరియు లెర్నింగ్కు గ్రాటిట్యూడ్ ఫీల్ అయినప్పుడు యూనివర్స్ అలైన్డ్ ఆపర్చునిటీలు మరియు సక్సెస్ను సహజంగా మన పాత్లోకి తీసుకువస్తుంది. ఈ అఫర్మేషన్ మిమ్మల్ని మోటివేటెడ్, ఇన్స్పైర్డ్ మరియు ఫోకస్డ్గా ఉంచుతుంది రోజంతా. అఫర్మేషన్ 10 10వ అఫర్మేషన్, నా లోపల శాంతి మరియు సమతుల్యం ఉంది. ఈ వాక్యాన్ని నెమ్మదిగా ఫీల్ చేయండి మరియు మీ మొత్తం శరీరంలో కామ్నెస్ వ్యాపించనివ్వండి. వెయిన్ డయర్ చెప్పేవారు, ఇన్నర్ పీస్ మీ వైబ్రేషన్ను హై ఫ్రీక్వెన్సీలో ఉంచుతుంది. ఇది అలైన్డ్ ఆపర్చునిటీలు మరియు హార్మోనియస్ సిచ్యువేషన్లను అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఈ శాంతిని ఫీల్ అయినప్పుడు మీ మనస్సు మరియు శరీరం పూర్తిగా ప్రెజెంట్ మూమెంట్లో ఉంటాయి మరియు రోజంతా ఫ్లో సహజమైనది మరియు స్ట్రెస్ ఫ్రీ. అఫర్మేషన్ 11 ఉన్నదానికి ధన్యవాదాలు మరియు వచ్చేదానికి కూడా ధన్యవాదాలు. ఈ అఫర్మేషన్ మీ సబ్కాన్షియస్లో గ్రాటిట్యూడ్ యొక్క కంప్లీట్ లూప్ను సృష్టిస్తుంది. దీని ద్వారా మీరు పాస్ట్, ప్రెజెంట్ మరియు ఫ్యూచర్కు థ్యాంక్ఫుల్ ఫీల్ అవుతారు మరియు యూనివర్స్తో డీప్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫీలింగ్ అంతర్గతంగా ఉద్భవించినప్పుడు మీ వైబ్రేషన్ కంటిన్యూస్గా అలైన్డ్గా ఉంటుంది మరియు యూనివర్స్ మీకు అబండెన్స్ మరియు పాజిటివ్ ఎక్స్పీరియన్స్లను పంపుతుంది. రిపిటీషన్ విత్ సాఫ్ట్ మ్యూజిక్. ఇప్పుడు మేము 11 అఫర్మేషన్లను నెమ్మదిగా రిపీట్ చేస్తాము. సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదా జెంటిల్ టోన్ ఉంచబడుతుంది. ఈ రిపిటీషన్ ద్వారా అఫర్మేషన్లు మీ సబ్కాన్షియస్లో డీప్గా సెటిల్ అవుతాయి. మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ఫీల్ చేయండి మరియు ప్రతి మాటను అనుభవించండి. నెమ్మదిగా ఇది మీ ఇన్నర్ స్టేట్ యొక్క భాగమవుతుంది మరియు రోజంతా మీ మనస్సు కామ్, ఫోకస్డ్ మరియు పాజిటివ్గా ఉంటుంది. ఇమోషనల్ అబ్జార్ప్షన్. అఫర్మేషన్లను కేవలం వినడం మాత్రమే సరిపోదు, కానీ వాటిని ఇమోషనల్గా ఫీల్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి అఫర్మేషన్తో జతచేయబడిన భావన, గ్రాటిట్యూడ్, ట్రస్ట్, పీస్, సెల్ఫ్ వర్త్, దాన్ని మీ లోపల ఫీల్ చేయండి. మీరు ఇమోషనల్గా అబ్జార్బ్ అయినప్పుడు సబ్కాన్షియస్ దాన్ని ఆటోమేటిక్గా అంగీకరిస్తుంది మరియు మీ వైబ్రేషన్ హై ఫ్రీక్వెన్సీలో సెట్ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రతి రిపిటీషన్లో నెమ్మదిగా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ను అనుభవిస్తారు.
సబ్కాన్షియస్ రీప్రోగ్రామింగ్ లాజిక్. మీరు ఈ 11 అఫర్మేషన్లను నెమ్మదిగా మరియు కంటిన్యూయస్గా వింటున్నప్పుడు ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ను రీప్రోగ్రామ్ చేయడం పనిచేస్తుంది. సబ్కాన్షియస్ ప్రతిరోజూ చిన్న కన్సిస్టెంట్ వైబ్రేషన్లను గమనిస్తుంది మరియు వాటిని మీ డైలీ రియాలిటీ యొక్క భాగం చేస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా నెగటివ్ థాట్ ప్యాటర్న్లు నెమ్మదిగా తగ్గుతాయి మరియు మీ న్యాచురల్ స్టేట్ గ్రాటిట్యూడ్, కామ్నెస్ మరియు అలైన్మెంట్ యొక్కది అవుతుంది. మార్నింగ్ రొటీన్ ఇంటిగ్రేషన్. మీరు ఈ అఫర్మేషన్లను వీడియో సమయంలో మాత్రమే కాకుండా మీ మార్నింగ్ రొటీన్లో కూడా ఇంటిగ్రేట్ చేయవచ్చు. బ్రష్ చేస్తున్నప్పుడు, వాక్ లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లేదా మెడిటేషన్ చేస్తున్నప్పుడు కేవలం సాఫ్ట్గా వింటూ ఉండండి మరియు ఫీల్ చేయండి. ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ ఎఫర్ట్లెస్ అవుతుంది మరియు మీరు రోజంతా మీ ఇన్నర్ వైబ్రేషన్ను అలైన్డ్గా ఉంచగలరు. కామన్ మిస్టేక్. చాలామంది అఫర్మేషన్లు చేసేటప్పుడు తప్పు చేస్తారు. వారు వాటిని తొందరగా చెబుతారు లేదా ఫోర్స్ చేస్తారు. దీనివల్ల మైండ్ ఓవర్లోడ్ అవుతుంది మరియు సబ్కాన్షియస్ దాన్ని అబ్జార్బ్ చేయలేదు. వెయిన్ డయర్ చెప్పేవారు, స్లో, ఇంటెన్షనల్ మరియు ఇమోషనల్గా ఫెల్ట్ ప్రాక్టీస్ మాత్రమే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ తెస్తుంది. అందుకే ఎల్లప్పుడూ గమనించండి, మీరు అఫర్మేషన్లను ఫీల్ చేస్తూ మరియు నెమ్మదిగా రిపీట్ చేయండి. కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. మేనిఫెస్టేషన్ యొక్క అతిపెద్ద సీక్రెట్ కన్సిస్టెన్సీ. కొన్నిసార్లు లాంగ్ సెషన్ చేయడం అంత ఎఫెక్టివ్ కాదు, రోజూ 5 నుంచి 10 నిమిషాలు కామ్గా చేయడమంతా. డైలీ రిపిటీషన్ మీ సబ్కాన్షియస్లో పాజిటివ్ వైబ్రేషన్లను డీప్గా ఎంబెడ్ చేస్తుంది. అందుకే ఎక్కువ టైం లేదా ఎఫర్ట్ గురించి చింతవద్దు. కేవలం రోజూ చిన్న స్టెప్స్ తీసుకోండి మరియు మీ ఇన్నర్ స్టేట్పై ఫోకస్ ఉంచండి. గ్రాటిట్యూడ్ వర్సెస్ వాంటింగ్. గ్రాటిట్యూడ్ మరియు వాంటింగ్ మధ్య ఒక చిన్న కానీ పవర్ఫుల్ డిఫరెన్స్ ఉంది. మీరు గ్రాటిట్యూడ్ ఫీల్ అయినప్పుడు మీరు అబండెన్స్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. కానీ మీరు కేవలం ఏదైనా పొందాలనే ఇచ్ఛ లేదా వాంటింగ్లో ఉంటే స్కేర్సిటీ మరియు టెన్షన్ వైబ్రేషన్ సృష్టించబడుతుంది. అందుకే అఫర్మేషన్లు చెబుతున్నప్పుడు నేను ఇప్పటికే ఆభారవంతుణ్ణి అనే ఫీలింగ్ను ఫీల్ చేయండి, నాకు కావాలి అనే మైండ్సెట్ను కాదు. గ్రాటిట్యూడ్ యొక్క ఈ ఎనర్జీ యూనివర్స్ను క్లియర్ సిగ్నల్ ఇస్తుంది, మీరు అలైన్డ్ అని. ఇన్నర్ షిఫ్ట్ సైన్స్. మీ లోపల గ్రాడ్యువల్ ఇన్నర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు కొన్ని క్లియర్ సైన్స్ ఉంటాయి. మీరు ఎక్కువ కామ్ అండ్ సెంటర్డ్ ఫీల్ అవుతారు. డెసిషన్స్ తీసుకోవడం సులభంగా మరియు స్పష్టంగా అనిపిస్తుంది. పేషెన్స్ మరియు ట్రస్ట్ పెరుగుతాయి. నెగటివ్ థాట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఈ చిన్న సైన్స్ చూపిస్తాయి మీ సబ్కాన్షియస్ మరియు ఇన్నర్ స్టేట్ నెమ్మదిగా గ్రాటిట్యూడ్ మరియు అలైన్మెంట్ ఫ్రీక్వెన్సీలోకి వస్తున్నాయని. మీరు ఈ సైన్స్ను గమనించినప్పుడు మీ కాన్ఫిడెన్స్ మరియు యూనివర్స్తో ట్రస్ట్ మరింత బలమవుతుంది. డోంట్ లుక్ ఫర్ ఇమీడియట్ రిజల్ట్స్. మేనిఫెస్టేషన్ మరియు ఇన్నర్ అలైన్మెంట్ ప్రాసెస్ తక్షణంగా విజిబుల్ కాదు. చాలామంది తొందర రిజల్ట్స్ ఆశిస్తారు మరియు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారు. వెయిన్ డయర్ చెప్పేవారు, యూనివర్స్ ఎల్లప్పుడూ ప్రెషర్లో పనిచేయదు, కానీ మీ కన్సిస్టెంట్ వైబ్రేషన్ మరియు అలైన్మెంట్ ప్రకారం ఆపర్చునిటీస్ను అరేంజ్ చేస్తుంది. అందుకే పేషెన్స్ ఉంచండి మరియు ప్రతి ఉదయం ప్రాక్టీస్ను ఒక డైలీ రిచువల్లా ఫాలో చేయండి. చిన్న చిన్న చేంజెస్ నెమ్మదిగా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్లుగా మారుతాయి. ట్రస్ట్ ద ప్రాసెస్. కేవలం అఫర్మేషన్లు చెప్పడం మాత్రమే సరిపోదు, కానీ ప్రాసెస్పై విశ్వాసముంచడం సమానంగా ముఖ్యం. మీరు ఇన్నర్ స్టేట్లో అలైన్డ్గా ఉన్నప్పుడు మరియు యూనివర్స్పై విశ్వాసముంచినప్పుడు ఇన్స్పైర్డ్ యాక్షన్లు మరియు సింక్రనిసిటీలు స్వయంగా వస్తాయి. విశ్వాసమంటే కంట్రోల్ వదిలేయడం కాదు, కానీ అవేర్గా ఉండి ఫ్లోతో మూవ్ చేయడం. కన్సిస్టెన్సీ మరియు ట్రస్ట్ కలిసినప్పుడు యూనివర్స్ మీకు ఎఫర్ట్లెస్గా అలైన్డ్ సర్కమ్స్టాన్సెస్లను సిద్ధం చేస్తుంది. సైలెంట్ పాజ్. ఇప్పుడు కొన్ని సెకండ్ల శాంత సమయం తీసుకోండి. ఈ పాజ్లో అఫర్మేషన్ల ప్రభావాన్ని మీ లోపల ఫీల్ చేయండి. వెయిన్ డయర్ చెప్పేవారు, సైలెన్స్ మరియు ఇన్నర్ రిఫ్లెక్షన్ సబ్కాన్షియస్కు డీప్గా అబ్జార్బ్ చేయడానికి అవకాశమిస్తాయి. కేవలం మీ శ్వాసలు మరియు ఇన్నర్ స్టేట్పై దృష్టి పెట్టండి మరియు ఫీల్ చేయండి గ్రాటిట్యూడ్ మరియు పాజిటివ్ ఎనర్జీ మీ లోపల సెటిల్ అవుతున్నాయని. ఈ చిన్న సైలెంట్ మూమెంట్ మీ రోజంతా వైబ్రేషన్ను అప్లిఫ్ట్ చేస్తుంది. జెంటిల్ రిమైండర్. గుర్తుంచుకోండి, ఈ ప్రాక్టీస్ యొక్క మక్సడ్ ఏదో పెద్ద అచీవ్మెంట్ లేదా తొందర రిజల్ట్ కాదు, కేవలం మీ ఇన్నర్ స్టేట్ను మార్చడం, మీ రోజును కామ్, ఫోకస్డ్ మరియు అలైన్డ్గా చేయడం. ప్రతి ఉదయం కొన్ని నిమిషాలు డెడికేట్ చేయడం ద్వారా చిన్న చిన్న చేంజెస్ నెమ్మదిగా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్లుగా మారుతాయి. ఈ జెంటిల్ రిమైండర్ను మీ హృదయంలో ఉంచండి మరియు ఫోర్స్ లేకుండా
ప్రతి అఫర్మేషన్ను ఫీల్ చేయండి. గ్రాటిట్యూడ్ యాంకరింగ్. ఇప్పుడు మీ లోపల థ్యాంక్ యూ భావనను యాంకర్ చేయండి. ప్రతి అఫర్మేషన్తో దీన్ని సాఫ్ట్గా రిపీట్ చేయండి మరియు ఫీల్ చేయండి. ఇది కేవలం మాటలు కాదు, కానీ మీ ఇన్నర్ స్టేట్ యొక్క న్యాచురల్ పార్ట్ అవుతుంది. వేన్ డయర్ చెప్పేవారు, గ్రాటిట్యూడ్ను యాంకర్ చేసినప్పుడు సబ్కాన్షియస్ ఆటోమేటిక్గా ప్రతి చిన్న బ్లెస్సింగ్ను కూడా గమనించడం మొదలుపెడుతుంది. దీనివల్ల మీ రోజు పూర్తిగా పాజిటివిటీ, అవేర్నెస్ మరియు అలైన్మెంట్తో నిండిపోతుంది. హూ షుడ్ లిసన్ డైలీ? ఈ వీడియో ప్రత్యేకంగా ఆవారి కోసం, వారు స్ట్రెస్, కన్ఫ్యూజన్, ఫియర్ లేదా ఓవర్ థింకింగ్లో ఉంటారు. వారు ప్రతిరోజూ కామ్, ఫోకస్డ్ మరియు అలైన్డ్ ఫీల్ అవ్వాలని కోరుకుంటారు. మీరు దీన్ని డైలీ వింటే మీ ఇన్నర్ వైబ్రేషన్ నెమ్మదిగా షిఫ్ట్ అవుతుంది మరియు మీ థాట్స్, ఎమోషన్స్ మరియు యాక్షన్లు సహజంగా పాజిటివ్ మరియు బ్యాలెన్స్డ్ అవుతాయి. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. మీరు ఈ ప్రాక్టీస్ను రోజూ అడాప్ట్ చేస్తే దీని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ నెమ్మదిగా మీ జీవితంలో కనిపిస్తాయి. మీరు మరింత స్పష్టమైన డెసిషన్లు తీసుకోవడం మొదలుపెడతారు. ఇమోషనల్ స్టెబిలిటీ పెరుగుతుంది, న్యాచురల్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మరియు మీ సబ్కాన్షియస్ వైబ్రేషన్ అలైన్మెంట్ ద్వారా మీ డైలీ రియాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చిన్న కన్సిస్టెంట్ డైలీ ప్రాక్టీస్ మాత్రమే మీ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఫౌండేషన్ అవుతుంది. క్లోజింగ్ ఇన్సైట్. గుర్తుంచుకోండి, గ్రాటిట్యూడ్ కేవలం మాటల ఆట కాదు, ఇది మీ ఇన్నర్ పోస్చర్ మరియు వైబ్రేషన్ యొక్క రిఫ్లెక్షన్. మీరు సిన్సియర్గా గ్రేట్ఫుల్గా ఉన్నప్పుడు యూనివర్స్ ఆటోమేటిక్గా పాజిటివ్ ఎక్స్పీరియన్సులు మరియు అలైన్డ్ ఆపర్చునిటీస్ను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. అందుకే ప్రతి మార్నింగ్ ప్రాక్టీస్ను కేవలం రొటీన్గా భావించకండి, కానీ దీన్ని మీ ఇన్నర్ స్టేట్ను నర్చర్ చేయడం మరియు సబ్కాన్షియస్ను రీప్రోగ్రామ్ చేయడానికి పవర్ఫుల్ టూల్గా భావించండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యానం మరియు ఇన్నర్ ఫోకస్ను తిరిగి ప్రెజెంట్ మూమెంట్లోకి తీసుకురండి. శ్వాసలపై దృష్టి పెట్టండి, శరీరం యొక్క శాంతిని ఫీల్ చేయండి మరియు మీ రోజును అలైన్డ్ మరియు కామ్గా ఉండనివ్వండి. వేన్ డయర్ చెప్పేవారు, చిన్న డైలీ ప్రాక్టీసెస్ కంటిన్యూస్గా చేసినప్పుడు నెమ్మదిగా మీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. ఈ శాంతమైన మరియు సెంటర్డ్ స్టేట్లో ఉండి మీరు మీ రోజంతా వైబ్రేషన్ను మెయింటైన్ చేయగలరు. కేవలం ఈ ఎనర్జీ మరియు గ్రాటిట్యూడ్ను క్యారీ చేయండి మరియు మీ యాక్షన్స్ మరియు డెసిషన్స్లో సహజ అలైన్మెంట్ను ఫీల్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ మరియు ఇన్స్పైరింగ్ అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, తద్వారా మరింతమంది దీన్ని చూడగలరు. కామెంట్లో రాయండి, మీకు ఏ అఫర్మేషన్ అత్యంత ఇంపాక్ట్ఫుల్ అనిపించిందో లేదా మీ గ్రాటిట్యూడ్ ఎక్స్పీరియన్స్ను మాతో షేర్ చేయవచ్చు. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి, తద్వారా వారు కూడా తమ ఇన్నర్ స్టేట్ను కామ్, అలైన్డ్ మరియు పాజిటివ్గా చేసుకోగలరు. మరియు ఇలాంటి డైలీ ప్రాక్టికల్ స్పిరిచువల్ కాంటెంట్ కోసం మా ఛానల్ యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి, తద్వారా ప్రతి కొత్త వీడియో నేరుగా మీకు వస్తుంది. గుర్తుంచుకోండి, చిన్న డైలీ స్టెప్స్ మాత్రమే మీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి మరియు యూనివర్స్ ఎల్లప్పుడూ మీతో ఉంది. ధన్యవాదాలు.